అంటే చేసిన ఇప్పుడు పాపానికి పశ్చాత్తాపడితే ఏమైనా పరిహారం లభిస్తుంది? అది కూడా ఉండదండి. పాపానికి ఫలితం మనం తప్పించుకోవాలంటే బీజం లేకుండానే ఉండాలంతే. బీజం ఉన్నంత వరకు తప్పించుకోవడానికి లేదు. ఎన్ని పశ్చాత్తాపాలైనా పడు, పశ్చాత్తాపం ఎన్ని కార్యక్రమాలైనా చేసుకో, ఎన్ని పూజలైనా చేసుకో, బీజంలో మార్పు రానంత వరకు ఫలితంలో మార్పు ఉండదు. కాబట్టి పశ్చాత్తాపడుతున్నావు లేదు ఎవరికి తెలుసు, దాని క్రియా విధానం ఏంటి? అట్లా అనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి పాపకర్మలు చేస్తుంటాడు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావా లేదో, పాపకర్మ వేరే లోకంలో చేస్తున్నావా లేదో, సమాజం నీ వల్ల చెడిపోతుంది కదా. అందరూ పాపకర్మలు చేస్తూ కూర్చుంటే సమాజంలో తర్వాత పశ్చాత్తాపడదాంలే అని సమాజం ఏమైపోతుంది? అందరూ పాపకర్మలు చేస్తుంటే. కాబట్టి అట్లా జరగడానికి సృష్టి విధానం కాదు. పశ్చాత్తాపం అనే దానిలో నివృత్తి లేదు. అదేదో మనం లోక వ్యవహారాల కొరకి, లోకజ్ఞులు, లోక మర్యాదల కొరకి, సరే ఉపశమనం కొరకి ప్రజలకి ప్రవేశపెట్టినటువంటి విధానమే. కానీ సృష్టి విధానం లేదు, దాని ప్రమాణాలు లేవు, శాస్త్రాలు లేవు, ఆధారాలు లేవు. అదేదో ఒకటి రెండు నిమిత్త కారణాల వల్ల ఎక్కడో చోట చెప్పిండొచ్చు, గ్రంథాల్లో పురాణాలు జరిగిండొచ్చు, కానీ సృష్టి విధానం కాదు. పశ్చాత్తాపంతో పాపం పోతే ఇంకా మోక్షం ఎందుకు, కర్మ సిద్ధాంతం ఎందుకు, ఈ సాధనలు ఎందుకు, మరుజన్మలు పునర్జన్మలు, కర్మ సిద్ధాంతాలు, కర్మదేవుడు, ఈ కర్మ వ్యవస్థలు ఏనెందుకు? అంటే ఏమైనా శిక్ష తగ్గుతుందేమోనని. ఏం తగ్గదు. పశ్చాత్తాపం బీజమే మూలం. బీజంలో మార్పు వచ్చిందా లేదా, బీజం నశించిందా లేదా అనేది మూలం. మిగతా ఇన్ని మానవ ప్రయత్నాలే మనం కల్పించుకుని ఊహించి పెట్టుకున్నాం. జస్ట్ ఉపశమనం కొరకి, శాంతించలేదు అంతే. ఈ జన్మ శాంతిగా ఉండేకి ఆ పూజ చేయి, ఈ పూజ చేయి, పశ్చాత్తాపడు, ఇంకొక మారు చేయకు. చేస్తే బాగానే ఇంకొక మారు చేయ, మరి చేసింది ఏం కావాలా? ఆ బీజం ఉంది కదా, ఆ వాసన నశించలేదు కదా, మరి దాని ఫలితం అనుభవించేది ఎవరు? ఈ శరీరమే అనుభవించాలి. కాబట్టి నువ్వే అనుభవించాలి. కాబట్టి ఈ లోకంలో మనిషి శాంతంగా ఉండడానికి చేసా లోక మర్యాదల కొరకి, ఉపశమనం కొరకి అది చెప్పినట్టు వాక్యాలే కానీ సృష్టి విధానం కాదు. అంటే మనం చాలా రకాల కర్మలు చేస్తా ఉంటాం గురుగారు. ఏ ఏ కర్మలకి ఏ ఫలితాలు ఉంటాయి గురుగారు? కర్మకు ఏ ఫలితాలు మనకు గరుడ పురాణంలో, ఎందుకంటే కొన్ని వందల కర్మలు చేస్తుంటాం. అంటే అవన్నీ శిక్షలే కదా, దాంట్లో ఫలితమే అదే. ఫలితం కూడా అంటే కర్మ పేరు ఇచ్చాడు. కర్మ అంటే ఇంకా పాపం కింద లెక్క గురుగారు, పుణ్యం కింద లెక్క. పుణ్యం కూడా ఉంటాయి, పుణ్యకర్మలు కూడా ఉంటాయి, దాని పుణ్యఫలాలు ఉంటాయి. పుణ్యఫలాలు అంటే ఏంటి? పుణ్యలోకాలకు పోతారు. పితృలోకమో, లేకపోతే చంద్రలోకమో, సూర్యలోకమో, బ్రహ్మలోకమో పోతారు, లేదా స్వర్గలోకమో పోతారు, మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఎక్కువ పాపకర్మలకే ఉన్నాయి, పుణ్యానికి ఎక్కువ ఉండవు. అండ్ ఎవరో ఒక్కరే, అంటే టోటల్ జనాభా తీసుకుంటే 2-3% పుణ్యకర్మల్లో ఉండేది. చూసారా, 1% మోక్షం, 95% పాపకర్మలే. అందరూ జన్మకి రావాల్సింది. 1% మోక్షం. లెక్క ఉంటారు కొద్దిమంది పుణ్యం చేసిన వాళ్ళు అనుకొని 4% పెట్టుకోవచ్చు, 100కి 4 ఉంటారు పెట్టుకోవచ్చు. 4, 1, 5 అయిపోయింది. 90% ప్రజలందరూ మళ్ళీ జన్మకు రావాల్సిందే. మీరు అడిగిన ప్రశ్నకి గరుడ పురాణంలో కొన్ని గ్రంథాలు దీని లిస్ట్ ఉంది. ఇది కర్మ, ఈ కర్మ ఫలితం, ఇది శిక్ష ఇట్లా ఉంటుందని పెద్ద లిస్ట్ ఉంది. 1-2 కాదు, కొన్ని వందలు ఉన్నాయి. నేను నా పునర్జన్మలను పుస్తకంలో ఎన్ని ప్రజలకు తెలియాలని నేను లిస్టులో రాసి పెట్టాను. ఓకే. తొండ, బల్లి, చూసారా, మరుగుజ్జు, కుష్ఠవ్యాధి వచ్చేవాడు, క్రిమి సంహార భోజనం చేసేవాడు, భార్యాభర్తలు పోట్లాడుకునేవాళ్ళు, కుటుంబాలు విడిపోయేటి. అంటే తొండ బల్లి అంటే మళ్ళీ మానవ జన్మ తీసుకున్న మళ్ళీ అటుకు వెళ్ళము కదా గురుగారు. ఆ తొండ జన్మకు సంబంధించిన పాపం చేసింటేనే. ఇప్పుడు దాంట్లో ఏమున్నాయంటే గరుడ పురాణంలో ఆడ లిస్ట్ ఉంది పాపకర్మలు అనేటివి. అటువంటి సాధారణంగా ఎవరు చేయరు, అట్లున్నాయి. మనం ఏదో చిన్న చిన్న వాటి గురించి అనుకుంటాం, కొట్టాము, తిట్టాను, లేదా అని చంపాను, చిన్న అనుకుంటాం. దీని కర్మలు కాదు, కర్మ ఫలితాలు కూడా ఉండవు. కర్మ అంటే ఏంటని నిర్ధారణ చేస్తున్నాయి గరుడ పురాణంలో, ఇతర దానిలో. అటువంటి మనం సాధారణంగా అటువంటి చేయం అసలు. అట్లున్నాయి. ఎందుకంటే మన శారీరక కర్మలు ఉంటాయి, సంసార కర్మలు ఉంటాయి, ఆర్థిక కర్మలు ఉంటాయి జీవితంలో. చూసారా, అన్ని పాపం కిందికి రావు. ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వ్యాపారంలో కొద్దిగా మోసాలు, టక్కలు, ఏమిటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అవి రావు, అది పాపాల కిందికి రావు. యుద్ధంలో చంపుతాడు, అది పాప కిందికి రాదు. చూసారా, కుటుంబ ధర్మం ఉంటాయి, కుటుంబంలో కొన్ని నెరవేరుస్తాం, కొన్ని తప్పులు చేస్తుంటాం, అవి పాపాల కిందికి రావు. చూసారా, కాబట్టి వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపార ధర్మం ఉంటుంది,
వ్యాపార ధర్మంలో వాడు చేసుకోవచ్చు. 10% 15% లాభం సంపాదించవచ్చు, తప్పులేదు. కాబట్టి వీడు వ్యాపారం చేస్తున్నాడు, ఇంత % లాభం తీసుకున్నాడు, వీడు పాపాన పోతారా అంటాడు. పాపం రాదు అని. మరి యుద్ధంలో సైనికులు చంపుతుంటారు, ఎంతమంది చనిపోతుంటుంది, పాపమే కదా. మరి కృష్ణుడు ఏం చెప్తాడు, యుద్ధ భూమిలో చనిపోతే నీ వీరమరణం, స్వర్గానికే పోతావు అని శాస్త్రం ఉంది. చూస్తారా, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. శరీర ధర్మాలకు సంబంధించిన కర్మలు ఉంటాయి, లోక వ్యవహారాలు నిర్వహించేటువంటి కర్మలు ఉంటాయి, కుటుంబ ధర్మాలు ఉంటాయి, ఆర్థిక ధర్మాలు ఉంటాయి, రాజకీయ ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు లోబడి మనం చేయొచ్చు. మనం తప్పుగా బయట కనపడినా అది ఆ పనిష్మెంట్కో పాపకర్మ కిందకి రా. ఇప్పుడు అదే డ్రింకింగ్ వాటర్ ఉంది, అందరు జనాలు నీళ్ళు అవుతారు, దాంట్లో మందు కలిపారనుకోండి, అది పాపం, పెద్ద పాపం, పంచమహాపాతకం కిందకి వస్తుంది. అది తల్లిదండ్రులు కొట్టడం, దూషించడం చేస్తారనుకోండి, అది మహాపాపాలు. అట్లాంటి లిస్టే ఉంది. సాధారణంగా అటువంటి అందరూ చేయరు, అయినా ఉంటారు కొద్దిమంది, ఇంత పెద్ద జనాభాలో అటువంటి జరుగుతూ ఉంటాయి. అదే మీరు ఇప్పుడే అన్నారు పంచమహాపాతకాలని. అసలు ఈ పంచమహాపాతకాలు అంటే ఏంటి? అవి కూడా ఈ కర్మలో కూడా పాపాల కిందకి అనమాట. అంటే ఉన్నటువంటి పాపాలు కొన్ని 100 రకాల పాపాలు కర్మలు ఉంటాయనుకోండి. ఈ 5 పంచ అంటే 5 అనమాట. ఈ 5 రకమైనటువంటి కర్మలు చాలా పెద్దవి, గొప్పవి అనమాట, భయంకరమైనటువంటి. చూసారా, దానికి నివృత్తి ఉండదు. చూసారా, దానికి పరిష్కారం ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ఫలితం అనుభవించి తీరాల్సిందే. కొన్ని కర్మలకు ఉన్న పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఏదో ఆత్మజ్ఞానంని, తర్వాత యజ్ఞం చేస్తే కొన్ని పాపాలు పోతాయి. అటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి, అవి అందరూ చేయలేరు. కానీ కొన్ని మాత్రము మన చేతుల్లోనే ఉంటాయి. ఈ 5 అనేది పంచమహాపాతకాలకి, దానికి నిష్కృతి ఉండదు, అనుభవించి తీరాల్సి. పాతకాలని పెట్టారు దానికి, కర్మ అని చెప్పకుండా పాతకాలు కూడా కర్మలే. అవి 5 అనమాట. ఆ 5 ఏంటంటే శిశుహత్య, చిన్నపిల్లలను చంపడం, చేశారా, స్త్రీ హత్య, స్త్రీని చంపడం, గోహత్య, తర్వాత బ్రహ్మహత్య, బ్రాహ్మణుని చంపడం. బ్రహ్మహత్య అంటాం కానీ బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుని చంపడం అని. తర్వాత గృహత్య, గురువుని చంపడం. ఈ 5 ముఖ్యమైన టాప్ అనమాట. ఈ పంచమహాపాతకాలు అంటారు. ఈ పంచమహాపాతకాలు కూడా బ్రహ్మమహాపాతకాలు అంటుంటాం, దాంట్లోకి వస్తాయి. బ్రహ్మమహాపాతకాలు అనేది 10-12 ఉంటాయి దాంట్లో ఇవి కూడా వస్తాయి. కానీ ఆ లిస్ట్లో మళ్ళీ టాప్ వచ్చేసి పంచమహాపాతకాలు, అట్లా అనమాట.